హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ బయాలజీ 85 మార్క్స్కి. అయితే 85 మార్క్స్లో మనకి 85 మార్క్స్కి అయితే 29 మార్క్స్ అనేది పాస్ మార్క్కి. మొత్తం కూడా బయాలజీ వచ్చేసి 85 మార్క్స్కి. 85 మార్క్స్లో పాస్ మార్క్ వచ్చేసి 29 మార్క్స్కి. ఈ 29 మార్క్స్ కూడా తెచ్చుకోవటం అనేది బాటనీ జువాలజీ రెండింటిని కూడా కలిపి చదివి 20 మార్క్స్ తెచ్చుకోవాలి. బాటనీలో తెచ్చుకుంటాం, జువాలజీ ఎలా తెచ్చుకోవాలి అనుకుంటే కనీసం 15 మార్క్స్ జువాలజీలో వచ్చే విధంగా సింపుల్గా ఏ లెసన్స్ చదివితే ఏ క్వశ్చన్స్ చదివితే 15 మార్క్స్ తెచ్చుకోవచ్చు అనేది చూసుకుందాం. బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ లెసన్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ రెండు ఉంటాయి. ఒకటి స్ట్రక్చర్ ఆఫ్ ఆర్ట్, సెకండ్ది వర్కింగ్ ఆఫ్ ఆర్ట్. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్ట్, వర్కింగ్ ఆఫ్ ఆర్ట్ ఈ రెండు 8 మార్క్స్ నుంచి కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అనేది మనకి పబ్లిక్ ఎగ్జామ్కి వస్తుంది. ఆ ఒకటి ఏదైనా ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ రెండు చదువుకుంటే 8 మార్క్స్. దాంతోపాటు ఈ లెసన్ నుంచి 2 మార్క్స్ అనేది ఒకటి వస్తుంది. 2 మార్క్స్ మొత్తం కూడా 9 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ లెసన్ నుంచి టెక్స్ట్ బుక్లో కానీ అలాగే మన మెటీరియల్లో కూడా ఉండేది 9 క్వశ్చన్స్. ఈ 9 క్వశ్చన్స్ కూడా చదువుకుంటే 2 మార్క్స్ అనేది ఒకటి కన్ఫామ్గా వస్తుంది. ఇది ఒక 2 మార్క్స్, 8 into 10 మార్క్స్. అలాగే 1 మార్క్ క్వశ్చన్ అనేవి 27 ఉంటాయి. ఈ 27 కూడా మనం చదువుకుంటే 1 మార్క్. మొత్తం కూడా ఈ లెసన్ నుంచి మనకి 11 మార్క్స్ అనేది వెయిటేజ్. ఈ చదువుకోవడం వల్ల 11 మార్క్స్ వస్తాయి. దీని తర్వాత స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్. ఈ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అనే లెసన్ నుంచి డయాగ్రామ్స్ ఉంటాయి. ఫ్రాగ్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఇంటర్నల్ ఆర్గాన్స్ ఆఫ్ ఫ్రాగ్. ఈ 3 డయాగ్రామ్స్ కనుక మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఒక 4 మార్క్స్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసి 11 మార్క్స్, ఇది ఒక 4 మార్క్స్. మొత్తం కూడా 15 మార్క్స్ అనేవి మనకు వస్తాయి. దీంతో పాటు బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, రెస్పిరేషన్ అంటారు. ఈ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్లో ఇన్స్పిరేషన్, ఎక్స్ప్రెషన్, CO2 ట్రాన్స్పోర్ట్, రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేటరీ మూమెంట్, డిజార్డర్స్, IRV, ERV, VC, TC. ఈ 5 క్వశ్చన్స్ చదువుకుంటే ఈ 5లో నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఈ 5 చదువుకున్నప్పుడు మనకి ఎన్ని మార్క్స్ అయితే మొత్తం కూడా ఇక్కడ 15 మార్క్స్ అయినాయి. ఈ 15 ఈ ఒక 4 మార్క్స్ మొత్తం కూడా 19 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. మాకు ఇదంతా వద్దు, ఈ లెసన్ నుంచి 2 మార్క్స్ చదవలేము, 1 మార్క్ చదవలేము అనుకుంటే కనీసం 8 మార్క్స్ అలాగే డయాగ్రామ్స్ ఇంకా ఈ రెస్పిరేషన్ నుంచి 4 మార్క్స్ చదువుకున్నా కానీ వాళ్ళకి ఎట్లేదు అనుకున్నా కానీ ఇది ఒక 8, ఇది ఒక 8, 16 మార్క్స్ అనేవి వస్తాయి. ఇది సింపుల్గా ఎంత డల్లర్ స్టూడెంట్ అయినా కానీ జువాలజీ నుంచి పాస్ మార్క్ తెచ్చుకోవటం చాలా సింపుల్. సర్క్యులేషన్ నుంచి 8 మార్క్స్ 2, అలాగే డయాగ్రామ్స్ 3 ప్రాక్టీస్ చేసుకోవాలి. రెస్పిరేషన్ లెసన్ నుంచి ఈ రెస్పిరేషన్లో ఉన్న క్వశ్చన్ చదువుకుంటే 15 మార్క్స్ అనేవి సింపుల్గా వస్తాయి. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా మనకి మొత్తం కూడా బయాలజీకి 7 డేస్ వచ్చింది టైం. ఈ 7 డేస్ ఎలా ప్లానింగ్ చేసుకోవాలి పాస్ మార్క్ రావాలంటే అనే వాళ్ళ కోసం బాడీ ఫ్లూయిడ్స్ అనే సర్క్యులేషన్ అనే లెసన్ మొత్తం కూడా 1 డేలో కంప్లీట్ చేయొచ్చు. 1 డే మొత్తం కూడా చదువుకోవచ్చు. 2 మార్క్స్ 1 మార్క్స్ ఈ మొత్తం కూడా కలిపి 1 డేలో కంప్లీట్ అవుతుంది. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఈ డయాగ్రామ్స్కి హాఫ్ డే. మనం ఏంటంటే ఈ ఫ్రాగ్ డయాగ్రామ్స్తో పాటు హ్యూమన్ బ్రెయిన్, 4 లింబ్ ఆఫ్ మ్యాన్, ఇంకా మల్టీపోలార్ న్యూరాన్ ఈ డయాగ్రామ్స్ కూడా గీసుకోవచ్చు. ఎందుకంటే 99% ఇయే డయాగ్రామ్స్ వస్తాయి. ఒకవేళ వేరే డయాగ్రామ్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది. ఆ డయాగ్రామ్స్ బ్రెయిన్, 4 లింబ్ ఆఫ్ మ్యాన్, మల్టీపోలార్ న్యూరాన్ ఈ క్వశ్చన్స్. అలాగే ఇంకొక 1 డే వచ్చేసి ఈ క్వశ్చన్స్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ లెసన్కి 1 డే. ఇదొక 1 డే, ఇదొక 1 డే, ఇదొక హాఫ్ డే. మొత్తం కూడా 2.5 డే కంప్లీట్ అయిపోతుంది. 2.5 డేలో కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక 1 డే ఉంటుంది. ఆ 1 డేలో మొత్తం కూడా రివిజన్ చేసుకోవచ్చు. సింపుల్గా మనం 16 మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు ఈ చదవటం వల్ల. ఇంకా కొంచెం మెరిట్ స్టూడెంట్ ఉన్ననుకుంటే వాటితో పాటు సైనోవియల్ జాయింట్, లోకోమోషనల్ మూమెంట్ నుంచి యానిమల్ కింగ్డమ్ ఇవి కూడా చదువుకుంటే 21 మార్క్స్ నుంచి అలాగే 30 మార్క్స్ దాకా తెచ్చుకోవచ్చు. 30 మార్క్స్ వరకు వస్తాయి ఈ లెసన్స్ కూడా చదువుకుంటే. ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లోకోమోషన్లో సైనోవియల్ జాయింట్, రిబ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, స్కెల్టల్ మజిల్, కార్డియాక్ మజిల్ డిఫరెన్స్, అలాగే న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో సినాప్టిక్ ట్రాన్స్మిషన్,
లోకో మల్టీపోలార్ న్యూరాన్ డయాగ్రామ్తో కూడా కలిపి హైపోథైరాయిడిజం, హైపోథైరాయిడం, పిట్యూటరీ హార్మోన్స్, హైపోథైలమస్ ఈ క్వశ్చన్స్ కూడా చదువుకుంటే మనకి వచ్చేసి 30 మార్క్స్ దాకా తెచ్చుకోవడం జరుగుతుంది. మెయిన్గా డల్లార్ స్టూడెంట్స్ అయితే మాత్రం స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, వర్కింగ్ ఆఫ్ హార్ట్, డయాగ్రామ్స్, వాటితో పాటు బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఈ 3 చదువుకుంటే చాలు, ఎట్టి పరిస్థితుల్లో కూడా 16 మార్క్స్ తగ్గకుండా వస్తాయి. ఇది డల్లార్ స్టూడెంట్స్ పాస్ అవ్వడం కోసం సింపుల్ ట్రిక్ అనేది.